నమస్కారం. నేను రాజేంద్ర చౌదరి. రోస్తక్‌లో చాలా రోజుల తర్వాత ఈరోజు మనం బాలరాజ్ గారు ప్రిన్సిపల్ అండ్ సోషల్ అడ్వైజర్. నమస్కారం సార్. రోస్తక్‌లో మీకు చాలా సుస్వాగతం. సార్ ఇప్పుడు జరిగేది సిట్యుయేషన్ నేను దాని మీద మీతో కొంచెం వార్త చేయాలనుకుంటున్నాను. ఆ వార్త ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ అండ్ సోషల్ అండ్ చాలా విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వంని మీరు ఎలా చూస్తున్నారు ఏంటి అది మీరు చెప్పండి. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ అనొచ్చు. ప్రస్తుత రాజకీయం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవస్థనే ఉంది. డబ్బే రాజకీయం అంటే డబ్బే. డబ్బు యాక్చువల్గా రాజకీయం అంటే సర్వీస్. పొలిటికల్ మీన్స్ సర్వీస్. డబ్బు అని చెప్పాడు సార్. డబ్బులు ఎట్లా? డబ్బు ఉంటే కదా డబ్బులు ఉంటేనే వాడు ఏం చేస్తున్నాడంటే ఒక నాయకుడు డబ్బులు పంచుతున్నాడు, ఓటుకి ఇంత చొప్పున పంచుతున్నాడు, ఎన్నికవుతుంది. ప్రజలు కూడా ఎలా తయారంటే ఏ నాయకుడు డబ్బులు ఇస్తే అతనికి ఓటు ఇస్తేనే ధోరణి పెరిగిపోయింది. అయితే సార్ ఆ డబ్బులు ఇస్తున్నారు, దానికి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు, వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు. దాంతోపాటు చూస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు జస్ట్ ఎలక్షన్స్ అయింది. బిజినెస్ మ్యాన్లు చాలా పరేషాన్ అయ్యి వాళ్ళు పైసలు అక్కడ ఇక్కడ తీసుకోపోలేరు, వాళ్ళని పట్టుకుంటున్నారు. గవర్నమెంట్ దృష్టిలో అందరూ ఉన్నారు. అది కరెక్ట్. వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? మీరు అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మార్పు అనేది ప్రజల్లో రావాలి. ప్రజల్లో ఇప్పుడు తమ పరిపాలన తాము చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజాస్వామ్యం అంటే ఎందుకు? ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. అంటే ప్రజల కోసం మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు డబ్బులు తీసుకొని ఒక నాయకుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఏముందా? నువ్వు ఒక నాయకుడి దగ్గర డబ్బులు తీసుకున్నావంటే ఆ నాయకుడు నువ్వు బెండవస్తుంది కదా, అంతే కదా. నువ్వు అతను ప్రశ్నించే ధోరణి నీకు ఎక్కడిది? రేపు అతనే అంటాడు, ఏమంటాడు? నేను డబ్బులు ఇచ్చి రాజకీయంలోకి వచ్చాను, ఈ అధికారంలో కూర్చున్నాను, మరి నీకేం కావాలి? నువ్వు అడుగుతున్నావు కరెక్టే. నువ్వు అడిగేదాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలంటే నువ్వు పెట్టిన అప్పులు తీర్చాలి కదా. అప్పులు పెట్టాలంటే సార్ మీరు చెప్పింది కరెక్టే. పబ్లిక్ అయితే చెప్పలేదు కదా, మాకు డబ్బులు ఇవ్వండి మేము మీకు ఓటు ఇస్తాం. అదే ఆ ధోరణి మార్చాలని చెప్తున్నాను. ఆ ధోరణి ఎట్లా మార్చాలి? పబ్లిక్లో ఇలాంటి ఆలోచన మార్చుకోవాలి. ఎలా ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడు మనని ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడు? ఒక్క విషయం. రెండో అంశం ఏంటంటే ఆ రాజకీయ నాయకుడు సరైన దక్షత ఉన్నదా లేదా, పరిపాలించే దక్షత ఉన్నదా లేదా. ఆ రాజకీయ నాయకుడు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకోవాలంటే చాలా కష్టం. సో అన్ని పార్టీలు అట్లానే అవుతున్నాయి. సో పబ్లిక్ ఎవరిని చూసుకోవాలి? పబ్లిక్ దగ్గర ఆప్షన్ కూడా లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఫలానా, ఫలానా నుంచి ఫలానా క్యాండిడేట్ అదే జంపింగ్ అవుతుంది. ఓకే, మంచి పాయింట్ అడిగారు. ప్రతి నాయకుడు అధికారం కోసమే పాల్గొడుతున్నారు. ఎందుకు అధికారం కోసం పాల్గొడుతున్నారు? ఫస్ట్ అధికారం ఎందుకోసం ఉపయోగించుకుంటున్నారు? ప్రజలకు ఇచ్చే అధికారాన్ని ప్రజలు పరిపాలించడం కోసం ఉపయోగించారు. కానీ నీ అధికారాన్ని ఏం చేస్తున్నావు? నీ సొంత లాభం కోసం నీ అధికారం ఉపయోగించుకోలేదు. ఎట్లా? ఫస్ట్ అది ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం. ప్రతి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి అయ్యాడు, తన స్వలాభం కోసమే అనేక రకాల పెట్టుబడులు పెడుతున్నాడు, అనేక రకాల లావాదేవీలు చేసుకుంటున్నాడు, దాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఈ ప్రజల గురించి చూసే అవకాశం ఎక్కడ? అయితే సార్ ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటేనే ప్రజల కోసమే అవుతాడు. బట్ ఇప్పుడు జరిగేది సిచ్యువేషన్ మేము మీకు అడిగేది అదే. ఇప్పుడు రాజకీయంని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకు జవాబు నేను చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయం అంతా కూడా డబ్బుతో ముడిపోయింది. డబ్బు పెడితేనే రాజకీయం. ఒకప్పుడు ఏంటంటే రాజకీయం ఎలా ఉండాలంటే మనల్ని ఏ విధంగా పరిపాలిస్తారు, ఎవరు పరిపాలిస్తారు? ఒక నాయకుడు తన ప్రజల్ని తన
అన్నబిడ్డలాగా చూసుకోవాలి. అన్నబిడ్డలాగా చూసుకోవాలి. రాజకీయ నాయకుడు అంటేనే అదే. అలా చూసుకోవాలి. కానీ ఇప్పుడు అలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అయితే లేదు. తన స్వభావం కోసం, తన కుటుంబం కోసమే చూసుకుంటున్నాడు కానీ పబ్లిక్ కోసం చూసేవాడు ఎవరు? చాలా తక్కువ రాజకీయ నాయకులు. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బంధు ప్రీతి, కుటుంబ ప్రీతి ఎక్కువైపోయింది. అది తగ్గించినప్పుడే పబ్లిక్ గురించి ఆలోచించే శక్తి. బట్ ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలి సార్? పబ్లిక్ దగ్గర ఆప్షన్ లేదు. పబ్లిక్ దగ్గర ఆప్షన్ ఒకటే, ఏంటి? ఇలాంటి పక్షపాత వైఖరిని అవలంబించే నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఇంటికి పంపించడం, ఓటు అనేటువంటి ఆయుధంతో నువ్వు ఓడగొట్టి. బట్ సార్ అట్లా రాజకీయ నాయకుడు వాళ్ళు ఎక్కడ చూసుకోవాలి? అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఫస్ట్ కాంగ్రెస్ ఉండే, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. నాయకుడు అయితే వాళ్ళే ఉన్నారు. ఓకే, కరెక్టే. ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత పార్టీ కావచ్చు. ఒక ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటే ఇంకొక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకో ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రజల కోసమే పాటుపడితే ఇలాంటి దుస్థితి తిరిగి ఏర్పడుతుంది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చింది, ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. వాళ్ళని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఇట్లా కూడా చెప్పు సార్, ఏం సజెస్ట్ పబ్లిక్ దగ్గర వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టో పబ్లిక్ దగ్గర రావాలంటే పబ్లిక్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం ఇంత ముందున్న ప్రభుత్వాన్ని కాదని ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రజాపాలన అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజలే తమ పరిపాలించుకుంటున్నారా అంటే దీనికి కొన్ని పథకాలు ఏర్పాటు చేశారు. ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేసే విధానం కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు దగ్గర అవుతుంది. ఆ పథకాన్ని కనుక ఈ ప్రభుత్వం కనుక పూర్తిగా నెరవేర్చలేదనుకోండి, అప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అనే పరిస్థితి. సార్ పథకాలు అంటే ఇప్పుడు ట్యాక్సెస్ గవర్నమెంట్ ఏదైనా నాయకుడు లీడర్ని కూడా మనం అడిగినామంటే పబ్లిక్ అవసరం అని అంటారు. బట్ సార్ గ్రౌండ్ జీరో దగ్గర చూస్తే అంత లేదు. ఇప్పుడు పన్నులు పెంచారంటే నవేడేస్ ఏ వస్తువు కొన్నా సరే చాలా ఖరీదైపోయింది. అన్ని రకాల ట్యాక్స్ అనేది ప్రజల మీద మోపుతా ఉంది, చాలా ఎక్కువ అయిపోయింది. కారణం ఏంటంటే పథకాలు అనేవి ఎక్కువైపోయి, పథకాలు ఎక్కువైతే ఆ పథకాలు కావాల్సిన డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆ నాయకుడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ కొన్నాం మార్కెట్లో, ఒక వెహికల్ కొన్నాం, వెహికల్కి ట్యాక్స్ కట్టాలి. కంపల్సరీ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేసుకొని ఆ వెహికల్ మనకు, ఆ వెహికల్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ సర్వీస్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్, పర్చేస్ ట్యాక్సెస్ పడుతుంది, తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ పడుతుంది, తర్వాత దాన్ని మళ్ళీ మెకానిక్ దగ్గర మనం సర్వీస్ చేసిన ఆ సర్వీస్ ట్యాక్స్ పడుతుంది, పెట్రోల్ కొంటే పెట్రోల్ ట్యాక్స్ పడుతుంది, అందులో స్టేట్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్. అంటే ఒకటే బైక్ 10 రకాల ట్యాక్స్. ఒక బండి కొంటే ఆ బండి మీద వాడు కొనుగోలు ట్యాక్స్ పడుతుంది, తర్వాత దాని రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పడుతుంది, అందులో స్టేట్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్. తర్వాత మళ్ళీ ఆ బండి కొంటే మళ్ళీ పెట్రోల్ పోసుకోవాలి, పెట్రోల్లో మళ్ళీ సెంట్రల్ ట్యాక్స్ మరియు స్టేట్ ట్యాక్స్. ఈ విధంగా ఒక వ్యక్తి బండి కొని వాడుకుంటే ఆ బండి మీద వాడు కట్టే పన్నులు ఎంత మొత్తం అవుతుందో ఆలోచించుకోండి. అంటే ఇంత భారం ప్రజల మీద పడుతుంది అని. అన్ని ఎక్కడ పోయినా ట్యాక్స్, ఎక్కడ పోయినా ట్యాక్స్. ఒకటే బైక్ 10 రకాల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అయితే సార్ ఇప్పుడే జిఎస్టీ వచ్చింది, 1 స్టేట్ 1 ట్యాక్స్ అని చెప్పారు. బట్ ఇట్లా చూస్తే 1 ట్యాక్స్ అని లేదు కదా సార్. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ₹1 కట్టాల్సిన ట్యాక్స్ని ₹10 కట్టాల్సి వస్తుంది.
10,000 కట్టాల్సి వస్తుంది. Hmm. ఒకటే ట్యాక్స్ ఉంటే పర్లేదు, కానీ 10,000 కట్టేసరికి పబ్లిక్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలంటే ఎట్లా? పబ్లిక్ దగ్గర సార్ కరెక్ట్ గైడెన్స్ లేదు. ట్యాక్స్ గురించి అయినా కరెక్ట్ గా తెలియదు, మినిస్టర్స్ గురించి అయినా కరెక్ట్ గా తెలియదు, గవర్నమెంట్ గురించి అయినా కరెక్ట్ గా తెలియదు. సో పబ్లిక్ ని తెలియాలంటే ఎట్లా చేయాలి? అవేర్నెస్ ఇస్తాం పబ్లిక్. ఇప్పుడు అందుకే అంటారు విద్య అనేది ముఖ్యం. Hmm. ప్రతి వ్యక్తి చదువుకోవాలి. చదువుకునేది చాలా మంచి టాపిక్ తెచ్చి మీరు చదువుకోవాలని అంటున్నారు. చదువు కూడా సార్ ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఒక సమయం 90s గా ముందు సార్ 90% గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. 90s తర్వాత చూసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్లీ ప్రైవేటైజేషన్ అయిపోయింది. పబ్లిక్ కూడా అట్లానే తయారైంది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద అస్సలు నమ్మట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద అయినా నమ్మట్లేదు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే అదే ఇప్పుడు రాజకీయ నాయకులది కూడా స్పీచెస్ చూడండి, మేము స్కూల్ చేస్తాం, మేము హాస్పిటల్ చేస్తాం, మేము మంచి చేస్తాం, ఇది చేస్తాం, కానీ అది అయిపోలేదు. సో ఎట్లా చదువుకోవాలి? మిడిల్ క్లాస్ పీపుల్ చదువుకోలేదు సార్. మన డేస్ మనం చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మనకు చెప్పినప్పటి టీచర్స్ అంతా కూడా ఎలక్టెడ్ టీచర్స్. ఎలక్టెడ్ టీచర్స్ వాళ్ళు చెప్పిన చదువు వల్ల, వాళ్ళు చెప్పిన విజ్ఞానం వల్ల ఈ రోజు అంతా కూడా మన నేరు అంతా కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోయారు. అప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ కదా, ఏ ఏ ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి టీకాలు ఇచ్చింది. అప్పుడు గవర్నమెంట్ టీకాలు ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు హెల్తీ కూడా ఉన్నారు సార్. 90s కన్నా ముందు ఉన్న వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. ప్రస్తుతం మనం హెల్తీగానే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు జస్ట్ ప్రభుత్వం కూడా అట్లా అయిపోయింది. ఒరిజినల్ ప్రోడక్ట్ ని డూప్లికేట్ చేసుకుని ఒరిజినల్ అంట. మళ్ళీ పబ్లిక్ కూడా దానికి నమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్కే పట్టుకోండి. ఇప్పుడు లోకల్ డైరీ ఫామ్ ఉంటుంది, అక్కడ పోయి కొనుక్కోవాలంటే వాళ్ళు జస్ట్ గిల్టీ ఫీల్ అవుతున్నారు. అదే ప్రోడక్ట్ ని డైరీలో తీసుకోపోయి మంచి ప్యాకెట్లో పెట్టుకొని అలా కొంచెం కెమికల్ కలుపుకొని మళ్ళీ మార్కెట్లో ప్రొడ్యూస్ చేస్తే దానికి మంచిదంట. సో ప్రభుత్వంలో బ్రెయిన్ అనేది, మైండ్ అనేది టోటల్గా చేంజెస్ వచ్చేసింది. ఆ బ్రెయిన్ ని మళ్ళీ చేంజెస్ తీసుకోవాలంటే ఎట్లా? అదే మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పుని ఎలా తీసుకురావాలంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు చదువుతో పాటు నాలెడ్జ్ అనేది ఎడ్యుకేషన్ చూస్తా ఉన్నాం. చాలా మంది పబ్లిక్ లో తిరుగుతా ఉన్నాం. మళ్ళీ కావాలంటే మీకు వీడియోస్ పెడతాం. పబ్లిక్ ఒపీనియన్ సార్ 10th 12th తర్వాత చదువుకోవాలంటే డొనేషన్ ఇవ్వాలి. అందరూ డొనేషన్ ఇవ్వలేరు. సో 12th తర్వాత 8% సిచ్యువేషన్ నా దృష్టిలో సార్ 50 అబోవ్ డ్రాప్ అయిపోతారు. అమౌంట్ లేక, బడ్జెట్ లేక. గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్లు లేవు, అంతా స్పేస్ లేదు సార్. చెప్పండి, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ నౌ ఆల్సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు కూడా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. డిఎస్సి పెడతారు, 4 విధాలుగా ఫిల్టర్ చేసి ఒక టీచర్ని అపాయింట్ చేస్తే ఆ టీచర్ దగ్గర నేర్చుకునే విద్య 100% కరెక్ట్. అదే ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళే టీచర్స్ గా ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పే చదువు కోసం నువ్వు పంపించవు. వెల్ క్వాలిఫైడ్ లేని టీచర్స్ దగ్గర హంగు చూపించే వాళ్ళ దగ్గర నువ్వు పంపిస్తావు. చూడండి, ఎడ్యుకేషన్ అనేది అక్కడ సార్ సోపుట పెట్టుకుంటాయి కదా, అదే ఆ సిస్టమ్ ని మనం తగ్గించాలంటే సార్ గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రైవేట్ లాగా తయారు చేయాలి. నేను ఒకటి చెప్తాను సార్, ఏ గవర్నమెంట్ దిస్ ఇస్ మై ఒపీనియన్, ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ మరియు వైద్యం
హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిని కనుక ఫ్రీగా ప్రతి ఒక్కరికి అందించగలిగితే, ప్రతి ఒక్కరికి దాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఏ ఏ యొక్క ఫ్రీ అనేది ఇచ్చే అవకాశం లేదు, అవసరమే లేదు. బిల్కుల్ వద్దు, ఫ్రీ అనేది అన్ని బంద్ చేయాలి. ఇయ్యకు. ఎందుకు ఇస్తాం? ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని మీరు అన్నారు. వచ్చే ప్రతి గవర్నమెంట్ ఏం చేయాలి? అమ్మ నేనేమి ఇయ్యాలి? ఎడ్యుకేషన్ని, తర్వాత వైద్యాన్ని ఫ్రీగా ఇస్తాను. ఏమి ఇయ్యాలి? అయితే సార్ ఎడ్యుకేషన్ అండ్ విద్య మెయిన్ పబ్లిక్ బర్డన్ ఇదే ఉంది సార్. అదే ఉంది. అందుకని బర్డన్ అదే ఉంది. నేను దానికి బెండ్ అవుతున్నా. ఆ రెండు మాత్రం ఫ్రీగా ఇస్తా. ఇంకేది కూడా నేను దానికి చెప్పగలిగితే, దాని మీద అర్థం చేసుకోగలిగితే చాలు, ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇంకోటి నువ్వు బియ్యం ఇస్తుంది, కొంతమంది వాళ్ళకి రైస్ ఇస్తుంది. ఎంతమంది రైస్ తింటున్నారు చెప్పండి? నువ్వు ఫ్రీగా ఇచ్చేదో 1 రూపీ ఏదో నువ్వు ఇచ్చే రైస్ వాళ్ళు మార్కెట్ 10 రూపీస్ అప్పుడు మార్కెట్ లో వచ్చి వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. అమ్మ మీ దగ్గర రైస్ ఉన్నాయా, మేము కొనుగోలు కొంటాం, వాళ్ళు అమ్ముకుంటున్నారు. నీ దగ్గర ఫ్రీగా తీసుకున్న రైస్, గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీగా ఇచ్చే రైస్ వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు బయట మార్కెట్ అమ్ముకుంటున్నారు. అవసరమా? నడుస్తుంది కదా, పబ్లిక్ కూడా అదే అవుతుంది. మనం రూపాయలు తెచ్చినాం 10 రూపాయలకు అమ్మినాం. అందులో సార్ కొన్ని ఫేక్ కూడా తీసుకుంటున్నారు. రేషన్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఇండస్ట్రీస్ ద్వారా వచ్చి ఫస్ట్ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చి ఉపాధి అవకాశాలు బాగా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాగా డెవలప్ చేయాలి. ఉపాధి అవకాశం ఇవ్వాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ సార్. ఎంప్లాయ్మెంట్ ఖాళీ ఉన్నారు సార్. అదే సార్ చెప్పేది. ఖాళీ ఉన్నట్టు అర్థమైంది. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, నువ్వు ఇండస్ట్రీస్ పెట్టట్లేదు. ఇండస్ట్రీ పెట్టు సార్. ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టారు? ఇండస్ట్రీస్ పెట్టక ముందే చాలా సార్ రిస్ట్రిక్షన్స్ వస్తుంది. దానికి వచ్చి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే సార్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఒక కంపెనీ పెడితే ఆయన పెట్టక ముందే సార్ 10 జగన్ ఆయనకు డబ్బులు పెంచాల్సి వస్తుంది, లేకుంటే ఆయన పెట్టలేదు. అదే ఇండస్ట్రియల్ పాలసీ అనేది సరళతరం చేయాలి, అంటే ఈజీ పాలసీ చేయాలి. మన ఇంతకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంతవరకు ఇండస్ట్రీ పాలసీ బాగా తీసుకొచ్చింది, కానీ ఇంకా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశం. ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా తీసుకొచ్చిందండి. పబ్లిక్ చేంజ్ ఎందుకు చేసింది? కొన్ని ఫాల్ట్ చేసింది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చలేకపోయారు. నీళ్లు, నిధులు, నౌకలు, ఈ 3 అంశాలతోనే తెలంగాణ ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారంటే ఈ 3 అంశాలు మన దగ్గర చేసుకున్నారు. కానీ 3 అంశాలు గత ప్రభుత్వం పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఓటు బ్యాంకులే చూసుకున్నారు. ఏదో తలా ఇంత అమౌంట్ వేసేస్తే వాళ్ళే ఓట్లేస్తున్న భావం వెళ్ళిపోయింది. ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఎంప్లాయ్మెంట్ సరిగా ఇవ్వలేదు, ఎగ్జామినేషన్ సరిగా నిర్వర్తించలేదు, ధరణి సిస్టమ్ సరిగా లేదు. ధరణి సిస్టమ్ తో కూడా చాలా పబ్లిక్ స్వతంత్రంగా ఉన్నటువంటి రైతులకి ఆ ధరణి సిస్టమ్ వల్ల ఏమైంది, తనకు తెలియకుండానే తన భూమి ఇంకోటి పరం అయిపోయిందని బాధపడ్డారు. చాలా మంది బాధపడ్డారు. ఆ ధరణిలో ఉన్న లోపాన్ని అది క్లారిఫికేషన్ చేసుకోలేకపోయింది. గత పథకాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఆ బంధు ఈ బంధు అన్ని రకాల బంధులు ఇచ్చే కంటే అన్ని బంద్ చేసి, అన్ని రకాల బంధువులని బంద్ చేసి, నువ్వు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసిండు, ఇండస్ట్రియల్ సిస్టమ్ బాగా డెవలప్ చేసిండు. అయితే సార్ ఈ రోజు అదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. లేదా గవర్నమెంట్ పక్కన ఎందుకు పెట్టారంటే ఇవన్నీ ఫాల్స్. కుటుంబ ప్రీతి, బంధు ప్రీతిని ప్రధానంగా ఎంచుకున్నారు గత ప్రభుత్వం. అందువల్ల ఆ ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఈ పథకాలన్నీ కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ చేసి ప్రజల మధ్య. సార్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపీస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి
ఇప్పటిదాకా కాలేదు. బస్సెస్ ఫ్రీ అయింది బట్ సిలిండర్స్ కాలేదు. ఎట్లా చూస్తారు? అంటే ప్రస్తుతం ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సరైన కాదు. కానీ నా అభిప్రాయం చెప్పి దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇక్కడ ఏంటంటే బస్సు ఫ్రీ అనేది అది కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ అని చెప్పింది. సంతోషం, దాన్ని చాలా సంతోషిస్తాం. కానీ అక్కడ ఏమవుతుందంటే చాలా వరకు ప్రజల మీద భారం పడిపోతుంది. ఆక్యుపెన్సీ బాగా దెబ్బతింటుంది. ఆ భారం అంతా ఏ మీద పడుతుంది? మనం కట్టే పన్ను మీద పడట్లేదా? మనం పన్ను కడితే కదా వాళ్ళందరికీ బస్సు ఫ్రీగా ఇచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే దిస్ ఇస్ మై ఒపీనియన్. విద్యార్థులకు బాలికలు తర్వాత కాలేజీ స్టూడెంట్స్ తర్వాత అబో 50 years లేదా 60 years దాటి ముసలి వాళ్ళకి ఫ్రీ బండి ఫ్రీ సంతోషిస్తుంది. కానీ అందరికీ గర్ల్స్ అందరికీ ఉమెన్స్ ఫ్రీ అని సరిగ్గా అది కొంచెం మగవాళ్ళు మేము ఏం తప్పు చేసాం? మేము డబ్బులు కడితే వాళ్ళు ఫ్రీగా పోవాలా? మేము అనమా? మేము డబ్బులు కట్టాలి వాళ్ళు ఫ్రీగా పోవాలా? సెల్ఫిష్ ఆలోచిస్తే అదే నువ్వు ఈ విధంగా పెడితే ఓకే, మన పిల్లలే కదా, ముసలి వాళ్ళే కదా, స్టూడెంట్సే కదా, ఫ్రీగా ఇస్తే తప్పేం. ఇక్కడ ఏమవుతుంది? ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ ఫ్రీ అనేది నా ఉద్దేశంలో కొంత తప్పని చెప్పాలి. ప్రస్తుతానికి సార్ పబ్లిక్ ని మీ గైడెన్స్ ఏంటి? పబ్లిక్ ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే సార్ మనం లీడర్లని మార్చలేము, పబ్లిక్ నే మార్చగలం. విధానాన్ని మార్చుకోవాలి. నేనేం చెప్తానంటే ఆ విధానాన్ని ఎట్లా విధానం ఎట్లా మార్చుకోవాలంటే మనం ఎంచుకునే నాయకుడు సరైన ధోరణిని కంపల్సరిగా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే ఇది సార్ ప్రజాస్వామ్యం సార్. నాయకులు అది చేస్తే ఇది ఇంత కష్టాలు రాకపోతుండే. సో పబ్లిక్ నే గైడెన్స్ చేయాలంటే పబ్లిక్ ఏం చేసుకోవాలి? కానీ దాదాపుగా పబ్లిక్ అవేర్నెస్ బాగా వచ్చింది. ఎలా అంటారా సార్? పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది బట్ సార్ లీడర్స్ అయితే అవే ఉన్నారు సార్. దిస్ ఇస్ మై ఒపీనియన్. పబ్లిక్ లో మార్పు వచ్చిందని నేను చెప్తాను చూడండి. గత ప్రభుత్వంలో లోపం ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం పక్కన పెట్టి కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ వచ్చిండే కదా సార్, పబ్లిక్ అవేర్నెస్ వచ్చిండే కదా. కాకుండా ఏంటంటే ఒకటే, ఏది ఈ పుణ్య ప్రభుత్వం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేసుకో. కానీ ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూడడం ఒక వంతు అయితే ప్రజల మీద పన్నుల భారం పడకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంది. ఒకటి ఉచితంగా ఇచ్చినారంటే అది ఏది ఉచితం కాదు, ప్రతి ఒక్కటి ప్రజల మీద వేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. సపోజ్ అనుకోండి 5 years ఈ గవర్నమెంట్ ఉంది, పని చేయలేదు. నెక్స్ట్ 5 years మళ్ళీ బీఆర్ఎస్, ముందు బీజేపీ, సేమ్ ఏ ప్రభుత్వం మళ్ళీ అదే. ఏ ప్రభుత్వం కావచ్చు, వర్క్ అయితే లేదు, పబ్లిక్ గురించి ఏదో పని అయితే లేదు. సో ఎన్ని ఇయర్స్ ఇట్లానే నడుస్తారు. మీరు చేయకపోతే వాళ్ళు చేయకపోతే అదేంటంటే పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చే వరకు అలా జరుగుతూనే ఉంది. అదే సార్, అవేర్నెస్ రావాలంటే మార్పు రావాలంటే ఏం చేసుకోవాలి? మార్పు అనేది సహజ సిద్ధంగా వచ్చే మార్పు ఒకటి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా వచ్చే మార్పు ఒకటి ఉంటుంది. సహజ సిద్ధంగా మార్పు ఎలా వస్తుంది? మనము డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే వాడు ఇలా చేస్తాడు, మనమే బాధపడాల్సి వస్తుంది. పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి. సహజ సిద్ధంగా వచ్చే మార్పు ఎలా వస్తుంది అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అయితే సహజ సిద్ధంగా మార్పు వస్తుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్, వాడికి ఉపాధి రావాలి. వాడు చదువుకున్న దానికి తప్పనిసరిగా వాడు ఏంటంటే మార్కెట్లో ఏం కావాలి, వాడు బ్రైట్ కావాలి. బ్రైట్ అయితే ఏమంటారు, వాడు డిపెండ్ అయ్యి 10 మంది డిపెండ్ చేసే శక్తి వాడికి వచ్చినప్పుడే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. రేపు వాడే అంటాడు, నాకు ఉచితంగా నాకు ఎందుకు ఇస్తావు, నాకు ఎందుకు ఇవ్వాలి, నీకు పన్ను కడతాను నేను, నాకు ఉచితంగా ఇవ్వకు, ఎందుకు ఇస్తావు, డబ్బు నాకు ఎందుకు ఇస్తావు, నేను తీసుకోను అని వాడే ప్రశ్నించాడు. ఆ ధోరణి వచ్చినప్పుడు తప్పనిసరిగా మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను మన బాలరాజ్ సార్, ప్రిన్సిపల్ అండ్ సోషల్ అడ్వైజర్. ధన్యవాదాలు.
Subscribe to our YouTube channel. Follow us on www.rojtak.com.